కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీ 6 గ్యారంటీ స్కీముల హామీలపై చర్చను డైవర్ట్ చేయడానికే రెండు పార్టీలు విగ్రహాల లొల్లిని తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల సవాళ్లు ప్రతి సవాళ్లు ప్రజల దృష్టిని మళ్లించడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాల సవాళ్లతో ఏమైనా ఉపయోగం ఉందా అని ఆయన నిలదీశారు. వాళ్ళు పడుతుంటే ఇప్పుడు విగ్రహాల స్టార్ట్ అయింది. విగ్రహాల వాళ్ళు విగ్రహం పెడుతుంటే వీళ్ళు తీసేస్తారట. అది సమస్యనా? అది విగ్రహం పెట్టడం సమస్య కాదు, విగ్రహం తీసేయడం సమస్య కాదు. ఆ సమస్య మళ్ళీ ఇద్దరు కూడా చూడండి, రుణమాఫీ విషయంలో ప్రజల లోపల చర్చ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం సమస్య ఎత్తుకున్నది. అది పెద్ద సమస్య వీరిద్దరికి. ఇప్పుడు దీనిలో సవాల్ వేసుకుంటున్నారు ఇవాళ. ఎందుకు? ఇద్దరు ప్లాన్ ప్రకారం రుణమాఫీ విషయంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి. విగ్రహాల సమస్య కాదు ఇప్పుడు చర్చ జరగాల్సింది. వాళ్ళు పెడతారా తీసేస్తారా అది వేరే విషయం. ఇవాళ రుణమాఫీ విషయంలో ప్లస్ 6 గ్యారెంటీల విషయంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగాలి. దాని మీద మాత్రం చర్చ జరగాలి. దీని మీద ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు రాసిపెట్టుకోండి. కేసీఆర్ కొడుకు ఏదో నిన్న పెద్ద పోటీ గనక విగ్రహం తొలగిస్తామని వీళ్ళంటారు, తొలగిస్తే మీ సంగతి చూస్తాను వాళ్ళంటారు. అది సమస్య అని చెప్పండి. ఇవాళ